అందరికీ నమస్కారం. ఇప్పుడు ఫ్రీ బస్సు అనేది స్టార్ట్ అయింది కదా. అది ఎలా ఫ్రీ బస్ అంటే ప్రజలందరూ అనుకున్నారు మహిళలందరికీ ఫ్రీ బస్సు అంటే జిల్లా నుంచి జిల్లా కావచ్చు, మండలం నుంచి మండలం కావచ్చు, లేకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫ్రీ బస్సు అని అనుకున్నారు అందరూ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్లోనే ఫ్రీ బస్ ఇస్తాను మహిళలందరికీ అనేటప్పుడే ఆయన చెప్పాడు, బస్సు ఫ్రీ బస్సు అంటే నియోజకవర్గానికి ఒక్క బస్సు. అర్థమైందా? అలాగే ఇచ్చారు. అంతే అన్ని బస్సులు ఎక్కుతామంటే ఎలా? అన్ని బస్సులు ఎక్కనివ్వరు. ఎక్కితే శ్రీశక్తి అనే టికెట్ మీద ఉంటుంది, కానీ మనం డబ్బులు ఇస్తేనే టికెట్ ఇస్తారు అక్కడ. అందు గురించి ఆ ఒక్క బస్సు ఏదో జాగ్రత్తగా చూసుకుని ప్రయాణించండి ప్రయాణికులందరూ. ఆ బస్సు టైంకి రాకపోయినా అది వచ్చే వరకు వెయిట్ చేసి అయినా సరే ఆ కేటాయించిన బస్సులోనే ప్రయాణించండి అందరూ. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగానే చేశాడు. అప్పుడు ఎలక్షన్లో చెప్పారు కదా, మహిళలకు ఫ్రీ బస్సు అన్నాడు, ఫ్రీ బస్సులు అనలేదు. ఆ బస్సు ఇచ్చారు, వినియోగించుకోండి. నియోజకవర్గానికి ఒక బస్సు. ఓకే, అందరూ వినియోగించుకోండి. ఎక్కడ ఈ పక్క రాష్ట్రాల్లో ఫ్రీ బస్సుల్లో యుద్ధాలు చేసినట్టు ఎక్కడ చేయొద్దు. జాగ్రత్తగా వాడుకోండి. ఆ ఒక్క బస్సుని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని కాపలా కాసుకుని దాంట్లోనే ప్రయాణించండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆంధ్ర పీపుల్స్.